ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం దివంగత నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారికి అందరూ కూడా శ్రద్ధాంజలి. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మైక్ రెడీ చేయి సార్. ఈ రోజున అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేపల, రొయ్యల రైతుల ఈ పోరాటానికి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర ఆక్వా రైతుల పక్షాన, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో చేపల, రొయ్యల రైతులు ఎప్పుడూ కనీవిని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల ఆక్వా చరిత్రలో మొట్టమొదటిసారి రైతులందరూ ఇలా రోడ్డెక్కి మేతలు కానీ రొయ్యలు కానీ తగలబెట్టి నిరసన చేసినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది. సాధారణంగా మనం చూస్తాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు దురదృష్టం అనుకుని తట్టుకుంటాం. కానీ ఈ 2 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు యొక్క సంక్షోభాన్ని ఈ రైతులు ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు.